ఇప్పుడు మీకు ఒక సార్ గురించి చెప్పడానికి వచ్చా. ఆ సార్ ఏజ్ 70 years. మీరు చూస్తే అతన్ని 70 years అనేలా ఉంటాడు. అతడితో మనం ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాం. ఆయన ఎలాంటి సూచనలు ఇస్తారో అవి చూద్దాం. మీరు ఈ ఏజ్లో కూడా ఇంత హెల్తీగా హ్యాపీగా ఎలా ఉంటున్నారు? మొట్టమొదట ముఖ్యంగా నేను 13 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకులు. ఆర్ఎస్ఎస్లో వ్యక్తి నిర్మాణం చేస్తుంది. ఏ విధంగా చేస్తారంటే నిన్ను అన్నిటిలల్లా ఉత్తీర్ణత, అన్నిట్లల్లా నిన్ను ఉన్నత స్థితికి చేస్తుంది. అందులో తయారైన వ్యక్తి ఏ దాంట్లోకి పోయినా అని అది సక్సెస్ అవుతుంది. అది ఆ విధంగా నువ్వు ఏ దాంట్లోకి అందులో వ్యక్తి నిర్మాణం అయితేనే కదా అన్నిట్లలో సక్సెస్ అయ్యి దేంట్లో నువ్వు వ్యాపారంలో లేకుంటే ఆ రాజకీయంగానో. ఇప్పుడు రాజకీయంలో కూడా ఉన్నోళ్ళందరూ అన్ని రాష్ట్రాలలో వాళ్ళే వచ్చారు. కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆ విధంగా తయారు చేస్తారు. 1969. 69లో జాయిన్ అయ్యారు. ఇంకా 69 అని గుర్తుపెట్టు. అదొకటి. తర్వాత మన యొక్క అలవాట్లు ఏముంటాయంటే ఫస్ట్ సమయపాలన, క్రమశిక్షణ, తర్వాత ఫుడ్ హ్యాబిట్, తర్వాత నీకు స్నేహం ఏదన్నా ఉండని వాళ్ళల్లో ఉన్న చెడు చూడొద్దు, వాళ్ళల్లో ఉన్న మంచిని తీసుకో, చెడును వదిలేయి. అంతేగాని మనిషిని వ్యతిరేకించొద్దు. ఇప్పుడు నువ్వు చెడు ఉందని నేను అంటుందనుకో, 100కు 100 మంచి ఎవరిలో ఉండదు. 100కు 100 మంచి ఉంటే దేవుడే. మరి అందరు దేవుళ్ళేనా? ఎవరు దొరకరు. అప్పుడు ఒంటరి అయిపోతావు. కాబట్టి నీలో 90% చెడున్నా సరే మిగతా 10% తీసుకో. ఆ విధమైన అలవాటు నేర్చుకోవాలి. ఎక్కడ పోయినా కానీ దాంట్లో లీనమైపోవాలి. దాన్ని కష్టంగా భావించద్దు, ఇష్టంగా భావించాలి ప్రతి పనిని. అప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు. నేను వీడికెందుకు వస్తుండ్రా, నేను ఆడికెందుకు వస్తుండ్రా, నా పని పోయింది. ఇక నువ్వు ఇక్కడ ఉంటేవి ఇంకోటి ఆలోచన చేసి ప్రతి ఒక్కటి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఈ విధంగా ఉంటే అన్నిట్లో సక్సెస్ అవుతావు. అంతేగాని ఎప్పుడు అసంతృప్తి, నిర్లిప్తత, నిర్వీర్యము, వ్యతిరేకించడము, ద్వేషించడము ఉండొద్దు. ధైర్యం ఉండాలి. ఏదైనా సరే నేను ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కగలుగుతాను, నేను ఎక్కలేను కదా, అయినా సరే ఎక్కగలుగుతాను. అది నువ్వు ఎక్కలేకుండొచ్చు, నేను ఎక్కగలుగుతా. మనం చేయలేమని థాట్ రావచ్చు, చేయగలుగుతా ప్రతి ఉండాలి. అదే ఉండాలి. ఆ థాట్ తోటి ఏమవుతుందంటే నీలో ఒక శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. అది నిరంతరం ఉత్పత్తి అయినాక నీకు ముసలితనం అనేది రాదు. మీలాగా ఇప్పుడు 70 years కూడా ఇంత అంతే. అదే ఉండడమే కారణం కాదు, నీ యొక్క శరీరం కూడా ప్రతిరోజు ఏ సమయం అని ఉండదు. గంట సేపు ఎక్సర్సైజ్కు, గంట సేపు మెడిటేషన్కు, గంట సేపు రిలాక్స్కు, అన్నిటికీ సమయాన్ని ఇవ్వాలి. కానీ ఒకే దానికి సంపాదనకి ఖర్చు పెట్టడం, జీవితాన్ని అనుభవించాలంటే అందరూ ఏమనుకుంటారంటే తిని తాగితే అనుభవించాలనుకుంటారు. అది కాదు. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు కూడా కొంత ఉపయోగించుకోవాలి నీ యొక్క సమయాన్ని. అట్లా తర్వాత త్యాగంలో శక్తి వస్తుంది. నాకు కావాలంటే శక్తి రాదు, నేనేమి ఇవ్వాలంటే శక్తి వస్తుంది. నేనేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను, మాటపూర్వకంగా మాటపూర్వకంగా సాయం చేయి, ప్రేమపూర్వకంగా మాట్లాడు, ధైర్యాన్ని. కానీ ఎప్పుడు ఇతరులను మనం నిరుత్సాహపరచదే, నీ నుంచి ఏమవుతుంది, నీ నుంచి కాదు, నువ్వు అట్ట మాట్లాడవద్దు అని ఎప్పుడు అనొద్దు. అది నీకే ఎఫెక్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తి నీ నుంచి కాదన్నప్పుడు నీ లోపల ఏం జరుగుతుంది, ఆ నీళ్ళు నీ నుంచి కాదన్న విత్తనం పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు అట్లా మాట్లాడవద్దు. ఎవరైనా ముందు అడిగేస్తే అనాలి. ఇప్పుడు చేతగాని సలహా అడిగితే ఏమని చెప్తాడు, చేతగాని సలహా చెప్తాడు. ముసలోని సలహా అడిగితే ఏమంటాడు, ఎందుకు నీ నుంచి ఎందుకు పని అని అంటాడు. డిస్కరేజ్ చేస్తాడు. నలుగురు 4 విధాలు చెప్తారు. ఎవరిది తీసుకోవద్దు. నీలోని నీ ఆత్మలు, నీ లోపల దాన్ని నువ్వు గట్టిగా స్వీకరించావు. ఇతరుల మీద ఆధారపడవద్దు. ఈ విధంగా అన్ని సంఘంలో పెద్ద పెద్ద వక్తలు వస్తారు, మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తారు. చిన్నప్పటి నుంచి అవి నా లోపల జీర్ణమైనవి. చెట్టు కూడా అంతే కదా, పెద్దగా అయినాక ఎన్ని నీళ్ళు పోసినా ఎన్ని వేసినా పంట వండదు. చిన్నప్పుడు ఉంటేనే అది సరిగ్గా పెరుగుతుంది. కాబట్టి నాకు అన్నీ ఈ సంఘము, సేవలు, ఇటువంటి ఆధ్యాత్మిక మెడిటేషన్ ఇవన్నీ తోడైనవి. మళ్ళీ మన భక్తి మార్గం కూడా కొన్ని మూఢంగా అయినాయి. ఎట్లా భయపెట్టించేటివని, అయ్యగారుల దగ్గరికి వస్తే నువ్వు ఈ పూజ చేయకుంటే నీకు ఇది అవుతుంది అంటారు,
ఇన్ని పైసలు ఇస్తే ఈ పూజ చేస్తా అంటాడు, వాస్తుడు వచ్చి అది భయపెట్టిస్తాడు, రత్నాలు వచ్చి వీడు భయపెట్టిస్తాడు, నక్షత్రాల గ్రహచారం అని వాడు భయపెట్టిస్తాడు. ఇవన్నీ భయపెట్టించేటి వచ్చి మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. అవి వాళ్ళు తమ స్వార్థం కొరకు మన హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు. అవి నమ్మొద్దు, ముందుకు అడిగేయాలంతే, అప్పుడు ఏమీ కాదు. ఇది నా యొక్క చిన్న సూచనలు. థ్యాంక్ యూ సార్.